హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు నారపల్లి దగ్గర స్టాండర్లూన్ అపార్ట్మెంట్లో 2 BHK రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్తో మీ ముందుకు వచ్చానండి. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ అపార్ట్మెంట్ అనేది మనకి నారపల్లి మహాలక్ష్మి కాలనీలో ఉంటుంది. అండ్ అపార్ట్మెంట్ అనేది మనకి 466 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ HMD అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ అపార్ట్మెంట్ ముందున్న రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. 40 ఫీట్ రోడ్ అనేది క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నామండి. ఎక్సలెంట్ గా ఎలివేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాను, గేట్ చూపిస్తున్నాను, అండ్ అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ చూపిస్తున్నానండి. ఇక్కడ పవర్ కి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాను అండ్ గేట్ చూపిస్తున్నాను. రోడ్ కంటే హైట్ గా ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాను. పార్కింగ్ ఏరియా కవర్ చేసుకుని మనము మోడల్ ఫ్లాట్ కింద 1278 ఫ్లాట్ అనేది కవర్ చేద్దాము. ఎవరైతే 65 lakhs to 70 lakhs బడ్జెట్ లో ఇండిపెండెంట్ హౌసెస్ చూస్తున్నారో అండ్ ఫ్లాట్ చూస్తున్నారో ఒకసారి వీడియో చూసి లొకేషన్కి వచ్చేసి ఫ్లాట్ చూడండి. అండ్ ఇక్కడ ఫ్లాట్స్ అనేవి చాలా స్పేసెస్ గా రావడం జరిగిందండి. సో ఈస్ట్ ఫేసింగ్ లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ నార్త్ ఫేసింగ్ లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. ఈ అపార్ట్మెంట్ అని మనకి HMD అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. ఈ అపార్ట్మెంట్ కి ఇండివిజువల్ గా బోర్ వేయించారు. అండ్ ఇక్కడ ఎమ్యూనిటీస్ లో భాగంగా మనకి లిఫ్ట్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు, పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లొకేషన్ హైలైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వరంగల్ హైవే రోడ్ కి ఎగ్జాక్ట్ గా 100 మీటర్ ఏరియా కవర్ చేసుకొని మనము 5th ఫ్లోర్ కి రావడం జరిగిందండి. 5th ఫ్లోర్ కి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నాము. లిఫ్ట్ ఏరియా దగ్గర ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ చూపిస్తున్నామండి. పైన ఉన్నటువంటి స్టెయిన్లెస్ స్టీల్ తో చేయించినటువంటి రైలింగ్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నామండి. కారిడార్ ఏరియా వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 7 feet ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము 1278 ఫ్లాట్ అనేది మనం మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేద్దాము. అండ్ మనం 5th ఫ్లోర్ కి రావడం జరిగిందండి. సో 1278 ఫ్లాట్ అనేది మనకి ఈస్ట్ కి ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది క్లియర్ గా చూపిద్దాం. మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది కవర్ చేస్తున్నాము. అండ్ ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకి కారిడార్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కి సంబంధించినటువంటి మెయిన్ డోర్ చూపిస్తున్నాం అండ్ చౌకోట్ చూపిస్తున్నామండి. 100% పూర్తిగా టేక్ వుడ్ తో చేయించినటువంటి డోర్ అనేది క్లియర్ గా చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం హాల్ లోపలికి ఎంట్రీ అవుతున్నాము. హాల్ లోపల చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్ ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేశారండి. సో ఆపోజిట్ లో మనం టీవీ యూనిట్ చేయించుకోవడానికి ఇక్కడ పవర్ సాకెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి ఓపెన్ డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ ఓపెన్ కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. సో ఓపెన్ కిచెన్ లో చూసుకున్నట్లయితే మనకి పెద్ద సైజ్ గా ఉన్నటువంటి ఎల్ షేప్ లో ఉన్న ప్లాట్ఫామ్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ టైల్ వర్క్ చూపిస్తున్నాము, షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజా చూపిస్తున్నాము. అండ్ ఇటువైపు ఉన్నటువంటి విండో చూపించడం జరుగుతుందండి. మనకి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ కంప్లీట్ చేస్తున్నామండి. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము. ఎక్సలెంట్ గా మనకి సీలింగ్ వర్క్ చేపించిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి పూజా యూనిట్ కవర్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ వచ్చేసి మనకి పూజా యూనిట్ కి సంబంధించినటువంటి ఏరియా ఇవ్వడం జరిగింది. హాల్ ఏరియా మరొకసారి కవర్ చేస్తున్నాను. అండ్ హాల్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాను అండ్ డోర్ చూపిస్తున్నాను. యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నాము. యూటిలిటీ ఏరియా చూసుకున్నట్లయితే స్పేసెస్ గా రావడం జరిగిందండి. సో యూటిలిటీ ఏరియాలో వచ్చేసి మనకి వాల్ కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. సో ఈ ఫ్లాట్ అనేది మనకి 1278 SFT తో ఉందండి. చాలా విశాలంగా రావడం జరిగింది. కామన్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. కామన్ వాష్రూమ్ లో ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము అండ్ స్పేసెస్ గా ఉన్నటువంటి వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేస్ ప్రకారంగా చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా వెర్టిఫై టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తాం. అట్లా ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాం, సజా చూపిస్తున్నాం, పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి విండో చూపిస్తున్నామండి. విండో దగ్గర ఉన్నటువంటి గ్రిల్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. వాష్రూమ్ లో వచ్చేసి వాల్ కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ యాంటీ స్కిడ్ టైల్స్ ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇస్తున్నారండి. సో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో వాడిన ప్రతి ఒక్క మెటీరియల్ చాలా మంచి మెటీరియల్ వాడడం జరిగింది. అంటే క్వాలిటీ మెటీరియల్స్ వాడడం జరిగింది. సో ఎవరైతే 65 lakhs అరౌండ్ 70 lakhs లోపల ఎవరైతే 2 BHK ఇండిపెండెంట్ హౌస్ కానీ ఫ్లాట్ కానీ చూస్తున్నారో ఒకసారి సైట్ విజిట్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్స్ అనేది క్లియర్గా చూసిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. స్పేసెస్ గా రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి విండో ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ మరొక విండో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ ఫ్లాట్స్ అనేది మనకి కార్నర్ ఫ్లాట్స్ గా డిజైన్ చేయడం జరిగిందండి. సో ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ చొప్పున టోటల్ గా 10 ఫ్లాట్స్ వచ్చాయి కాబట్టి సో ఇది వచ్చేసి మనకి కార్నర్ ఫ్లాట్ అవుతుంది. అండ్ అటువైపు వెళ్తే అది కార్నర్ ఫ్లాట్ అవుతుందండి.
అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాను, సజాయి చూపిస్తున్నాను, పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా చూపిస్తున్నాను. ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తూ ప్రైస్ డీటెయిల్స్ అనేది మరొకసారి రిపీట్ చేద్దాం. టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ హైవే రోడ్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాటర్ ట్యాంక్స్ ఏదైతే ఉందో వాటర్ ట్యాంక్స్ ముందు నుంచి మనకి వరంగల్ హైవే రోడ్ ఉంటుంది. అండ్ చుట్టూ చూసుకున్నట్లయితే ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయినటువంటి ఏరియా అండి. సో వరంగల్ హైవే రోడ్కి కేవలం 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ పోచారం ఐటీ కారిడార్కి ఇది కేవలం 5 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్కి ఇది 10 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ సరౌండింగ్లో చూసుకున్నట్లయితే మనకి సేజ్ ఇంటర్నేషనల్ స్కూలు అండ్ ఎంజేఆర్ సినిమా స్క్వేరు అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అండ్ సూపర్ మార్కెట్స్, సో అన్నింటికి దగ్గరలో ఉంటుందండి. అండ్ ఇంత ఎఫర్ట్స్ పెట్టి మంచి మంచి ప్రాజెక్ట్స్ మీకు చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మేము మరొక మంచి వీడియో చేయడానికి హెల్ప్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.